Good evening, viewers. Today's our topic biology lesson, first lesson nutrition. Explaining yours, Rose teacher. Good evening, everyone. Children, viewers, ఫస్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ న్యూట్రిషన్ అని ఇచ్చాడు కదా. అసలుకి న్యూట్రిషన్ అన్నదానికి మీనింగ్ ఏంటి అన్నది మనం ఫస్ట్గా చూసి నెక్స్ట్ ఈ లెసన్లోకి వెళ్దాం. మనం చూసినట్లయితే చిల్డ్రన్ న్యూట్రిషన్ అన్న లెసన్ మనకి 6th నుంచి 7th అలాగా ఇంట్రడ్యూస్ చేసినట్లుగా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ఆ లెసన్స్ని బట్టి మనం డెఫినేషన్గా సింపుల్ డెఫినేషన్ చెప్పుకున్నట్లయితే న్యూట్రిషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్టేకింగ్ ఆఫ్ న్యూట్రియంట్స్ లైక్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, proteins, minerals, vitamins and water by an organism as well as the utilization of these nutritions by the organism కదా. అంటే మనం ఏం చెప్పుకుంటాం, మనము లోపలికి తీసుకునే అవి ఏవైనా కానీ ఫుడ్ని మనము న్యూట్రిషన్ అని చెప్పుకున్నాము. అవి ఎందులో ఉంటాయి అని మనం చూసినట్లయితే లైక్ కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి పదార్థాలు, అలాగే ఫ్యాట్స్ ఉన్న పదార్థాలు, ప్రోటీన్స్ ఉన్న పదార్థాలు, మినరల్స్ ఉన్న పదార్థాలు, విటమిన్స్ ఉన్న పదార్థాలు, ఇలాంటి వాటిని మనం తీసుకోవటం. ఇవన్నీ మనకి ఎందులో కనిపిస్తాయి, వెజిటేబుల్స్లోని, ఫ్రూట్స్లోని, మనం తీసుకునే ఫుడ్ గ్రెయిన్స్లోని కనిపిస్తాయి కదా. ఇవన్నీ కూడా మనం లోపలికి తీసుకోవటం వల్ల లోపల జరిగే ప్రాసెస్ వల్ల మనకి అందించి ప్రొటలైజ్ అయ్యే హీట్నే మనం ఏమని చెప్పుకుంటున్నాం, న్యూట్రిషన్ అనేసి చెప్పుకుంటున్నాం అన్నమాట. ఓకే, ఫస్ట్ పారాగ్రాఫ్ మనం చూసినట్లయితే లివింగ్ ఆర్గానిజం అంటున్నాడు. అంటే ఆ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ఎవరు, బతికి ఉన్న జీవులు కదా. అయితే బతికున్న జీవులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ట్రీసే కానీ, హ్యూమన్ బీయింగ్సే కానీ, ఇన్సెక్ట్సే కానీ, ప్లాంట్సే కానీ, ఇవన్నిటిని మనము లివింగ్ ఆర్గానిజమ్స్ అని చెప్పుకుంటాం కదా. ఇలాంటి వాటికి అన్నిటికి కూడా ఏం కావాలంటున్నాడు, ఫుడ్ ఈజ్ నీడెడ్ బై ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అని చెప్తున్నాడు కదా. అలాగే మనం చూసినట్లయితే ఇంకా ఏం చెప్తున్నాడు, ఎలాంటి ఆర్గానిజమ్స్కి ఇది ఇస్తారు కావాలి అని మనం చూసినట్లయితే సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ అమీబా అంటున్నాడు. అంటే ఒకటే సెల్ ఉన్న అమీబాకి కూడా ఫుడ్ అవసరం అంటున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ హ్యూమన్ బాడీ అంటున్నాడు. అంటే ఎక్కువ సెల్స్ ఉన్న హ్యూమన్ బాడీకి కూడా ఈ ఫుడ్ అన్నది అవసరం అంటున్నాడు. అలాగే ఈ ఫుడ్ తీసుకోవటం వల్ల ఏం జరిగిద్దని చెప్తున్నాడు, టెంపరేచర్ అన్నది బాడీలో జనరేటర్ అవుతుంది అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, మెయిన్గా మనం ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లోనే చూసినట్లయితే హ్యూమన్ బాడీ ద సెల్స్ రిక్వైర్డ్ a wide variety of substances as a food to carry అవుట్ దేర్ ఫంక్షన్స్ అంటున్నాడు కదా. అంటే ఈ ప్రాసెస్ అంతా జరగటానికి హ్యూమన్ బాడీలో మల్టీ సెల్స్ ఉన్నాయని మనం చెప్పుకున్నాం కాబట్టి ఆ సెల్స్ అన్నీ కూడా మూవ్ అవటానికే కానీ లేకపోతే వాటి వర్క్ చేయటం కోసమే కానీ వీటన్నిటికీ ఏం కావాలని చెప్తున్నాడు, న్యూట్రిషన్ అన్నది కావాలి అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, అలాగే ఈ న్యూట్రిషన్ యొక్క క్యారీ అవుట్ దేర్ ఫంక్షన్స్ అంటున్నాడు కదా. ఈ ఫంక్షన్స్లో మనం చూసినట్లయితే సెల్ టు సెల్కి, తర్వాత వచ్చేసేసి ఆర్గానిజమ్స్ టు ఆర్గానిజమ్స్కి ఏమవుతుంది అంటున్నాడు, డిఫరెన్స్ అన్నది ఉంది అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, you have studied in the previous classes about how different organisms get their food, let us recall them అంటున్నాడు. అంటే మనకి ప్రీవియస్ క్లాసెస్లో లెసన్స్లో ఏమి డిఫరెంట్గా ఉన్న ఆర్గానిజమ్స్కి అన్నిటికి కూడా, లివింగ్ థింగ్స్కి అన్నిటికి కూడా ఏ విధంగా ఫుడ్ అన్నది అందింది, తర్వాత దాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోమనేసి మనకు చెప్తున్నాడు కదా. అది మనం చూసినట్లయితే ప్రీవియస్ క్లాసెస్ అంటే మనం చూసినట్లయితే చిల్డ్రన్ మనకి 6th to 10th వరకు న్యూట్రిషన్ లెసన్స్ మనకు ఉన్నాయి. వాటిలో ఆ ఫుడ్ గ్యాదర్స్ అని మనం చెప్పుకుంటాం కదా. అలాగా ఫుడ్ వాళ్ళని గ్యాదర్ చేసుకున్నారు అని మనం చూసినట్లయితే ప్లాంట్స్ అన్నాయి మనం చూసినట్లయితే సన్ లైట్ని బట్టి, తర్వాత సాయిల్ని బట్టి
ఒక ప్లాంట్ అన్నది ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటుందని మనం చెప్పుకుంటున్నాం కదా. అండ్ అలాగే మనం చూసినట్లయితే ఆ ప్లాంట్స్లో కూడా మళ్ళీ కొన్ని ప్లాంట్స్ లైక్ కస్కుటా ప్లాంట్స్ కదా, అలాంటి ప్లాంట్స్ ఇంకొక ప్లాంట్స్ మీద ఆధారపడి అవి కూడా ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయని మనం చెప్పుకున్నాం. అంటే లీవ్స్ లేని ప్లాంట్స్ కదా. అయితే తర్వాత మనం చూసినట్లయితే యానిమల్స్ విచ్ ఈట్ ఓన్లీ ప్లాంట్స్ ఆర్ కాల్డ్, మనకేం చెప్తున్నాడు, హార్బీవరస్ అనేసి చెప్తాడు ప్రీవియస్ క్లాసెస్లో కదా. అలాగే యానిమల్స్ విచ్ హంట్ అండ్ ఈట్ అదర్ యానిమల్స్ ఆర్ కాల్డ్, మనకేం చెప్తున్నాడు, కార్నివరస్ అనేసి చెప్తాడు. అలాగే మనం చూసినట్టయితే యానిమల్స్ విచ్ ఈట్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ కాల్డ్ ఓమ్నివరస్ అనేసి చెప్తాడు. అంటే ప్లాంట్స్ని తర్వాత యానిమల్స్ని రెండింటిని తినే వాటిని మనం ఓమ్నివరస్ అనేసి చెప్పుకున్నాం. అలాగే మనం చూసినట్లయితే యానిమల్స్ విచ్ ఈట్ రిమైనింగ్ ఆఫ్ ద డెడ్ యానిమల్స్ ఆర్ కాల్డ్ స్కావెంజర్స్ అని చెప్పుకుంటున్నాం కదా. అంటే ఏవైతే కొన్ని డెడ్ యానిమల్స్ని తినే డెడ్ యానిమల్స్ తినటం వల్ల కూడా ఫీడ్ చేసుకునే యానిమల్స్ కూడా ఉన్నాయని చెప్పుకున్నాం, వాటిని మనం వచ్చేసేసి స్కావెంజర్స్ అని చెప్పుకుంటున్నాం. అలాగే మనం చూసినట్లయితే ద టీత్ స్ట్రక్చర్ అంటే ఎవరు చిల్డ్రన్, మనం హ్యూమన్ బీయింగ్స్ అనుకోవాలి. అలాగే కొన్ని యానిమల్స్ కూడా, ఆఫ్ యానిమల్స్ డిపెండ్స్ ఆన్ దేర్ ఫీడింగ్ హ్యాబిట్స్. కొంతమంది వాళ్ళ హ్యాబిట్స్ని బట్టి వాళ్ళు హార్బీవరస్ అయి ఉండొచ్చు, ఇంకొంతమంది కర్నీవరస్ అయి ఉండొచ్చు, తర్వాత కొంతమంది హోమ్నివరస్ అయి ఉండొచ్చు. ఇవి వచ్చేసేసి మన సైన్స్ టర్మ్స్లో ఒకదాని నుంచి ఒకళ్ళు దేనిపైన ఆధారపడి ఏ విధంగా ఫుడ్ అన్నది వాళ్ళు తీసుకున్నారు, ఫీడ్ చెయ్యబడ్డారు అన్నది మనకి చిన్న క్లాస్లో తెలుసుకున్నాం కదా. అయితే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, వాట్ ఆర్ ఆటోట్రాప్స్, హౌ డూ ఆటోట్రాప్స్ గెట్ దేర్ ఫుడ్ అనేసి మనల్ని అడుగుతున్నాడు. చిల్డ్రన్ ఇక్కడ మనం చూసినట్లయితే ఆటో మీన్స్ వాటర్, సెల్ఫ్ అనేసేసి మనం చిన్న క్లాస్లో చూస్తాం కదా. అలాగే మనం చూసినట్లయితే ట్రాప్స్ అంటే ఏంటి, న్యూట్రిషన్. ఓకే, అలాగే సెకండ్ క్వశ్చన్గా మనం చూసినట్లయితే వాట్ ఆర్ హెట్రోట్రాప్స్, హౌ డూ హెట్రోట్రాప్స్ గెట్స్ దేర్ ఫుడ్ అని చెప్తున్నాడు. హెట్రో అని మనం చూసినట్లయితే అదర్స్ అనమాట. తర్వాత ట్రాప్స్ మీన్స్ న్యూట్రిషన్, అదర్ న్యూట్రిషన్స్ అవి ఏ విధంగా ఫుడ్ని గ్యాదర్ చేసుకుంటాయి అన్న వాటి గురించి మనకి చెప్తున్నాడు. వాటిని మనకి కింద డిస్కషన్లో ఇచ్చింది. ఫస్ట్ వాటిని డిస్కస్ చేద్దాం మనం ఇక్కడ. ఓకే, ఆటోట్రోఫ్స్ న్యూట్రిషన్. ఈ ఆటోట్రోఫ్స్ న్యూట్రిషన్లో మనకి ఫస్ట్గా ఏం చెప్తున్నాడని మనం చూసినట్లయితే, యూజింగ్ లైట్ ఎనర్జీని యూజ్ చేస్తూ టు సింథసైజ్ కెమికల్ కాంపోనెంట్స్ అంటున్నాడు. అంటే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు, లైట్ని ఉపయోగించటం వల్ల రసాయనిక సమ్మేళనం అన్నది తయారవుతుంది అని చెప్తున్నాడు. అంటే కెమికల్గా కాంపోనెంట్ అన్నది తయారయ్యిద్ది అని చెప్తున్నాడు కదా. ఇలా కెమికల్ కాంపోజిషన్ ఏర్పడటం కోసమని అవి ఏం చేస్తాయి అంటున్నాడు, దే అక్వైర్ న్యూట్రిషన్స్ లైక్ మినరల్ సాల్ట్. అంటే ఈ సాల్ట్ వచ్చేసేసి ఎక్కడ ఉంటుంది అని మనం చూసినట్లయితే సాయిల్లోనే ఉంటుంది. సాయిల్లో ఉన్న మినరల్ సాల్ట్, తర్వాత వచ్చేసి అండ్ వాటర్ ఫ్రమ్ ద సాయిల్, ఆ సాయిల్లోకి మనం వాటర్ ఇస్తే ఆ వాటర్ని, ఆ తర్వాత యాజ్ వెల్ యాజ్ ద సమ్ గ్యాసెస్ ఫ్రమ్ ద ఎయిర్, అంటే ఎయిర్ నుంచి కూడా కొన్ని గ్యాసెస్ని తీసుకొని ఏమవుతుంది అంటున్నాడు, ఈ కెమికల్ కాంపోనెంట్స్ అన్నాయి ఏర్పడతాయని చెప్తున్నాడు. అయితే మనకి నెక్స్ట్ లైన్లో ఏం చెప్తున్నాడు, దే ఆర్ క్యాపబుల్ టు ప్రొడ్యూసింగ్ కాంప్లెక్స్ కాంపోనెంట్స్ లైక్ కార్బోహైడ్రేట్స్. అంటే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈ ఎయిర్, తర్వాత వచ్చేసేసి వాటరు, తర్వాత వచ్చి సాయిల్, వీటి కెమికల్ కాంపోనెంట్స్ వల్ల ఏం ఏర్పడతాయి అంటున్నాడు, ఇవి ఏం ప్రిపేర్ చేస్తాయి, కార్బోహైడ్రేట్స్ని క్రియేట్ చేస్తాయి, తర్వాత వచ్చేసి ప్రోటీన్స్ని కూడా అవి క్రియేట్ చేస్తాయి. మళ్ళీ ఇంకా మనం చూసినట్లయితే లిపిడ్స్ని కూడా ఇవి తయారు చేస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఏమని చెప్తున్నాడు, దీస్ వెరీ సింపుల్ సబ్స్టెన్షన్స్ అని చెప్తున్నాడు. ఇవన్నీ సింపుల్గానే తయారైపోతాయి ఆటోమేటిక్గా, ఈ 3 ఉన్నవి ఈ కాంపోనెంట్స్ ఉంటాయి అని చెప్తున్నాడు. ఇలాంటి కాంపోనెంట్స్ అన్నిటినీ కూడా ఇవి ఆటోట్రోఫిక్స్ ఏం చేస్తాయి, అవే సెల్ఫ్గా అవి న్యూట్రిషన్ని ప్రిపేర్ చేస్తాయి. కాబట్టి మనకేం చెప్తున్నాడు, వీటి న్యూట్రిషన్స్ వల్ల ఎనర్జీ అన్నది యూటిలైజ్ అవుతుంది. కాబట్టి హ్యూమన్ బీయింగ్స్, తర్వాత వచ్చేసేసి లివింగ్ ఆర్గాన్స్, ఇవన్నీ కూడా వీటిపైన ఆధారపడి ఉంటాయని చెప్తున్నాడు. మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ దట్ వీ ఈట్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద ప్లాంట్స్. మనమందరం కూడా దేని మీద
ఫుడ్ కోసం మనము డిపెండ్ అయి ఉంటాము అంటే ప్లాంట్స్ పైనే మనం డిపెండ్ అయి ఉంటామని చెప్తున్నాడు. ఈవెన్ ఈఫ్ వీ డిపెండ్స్ ఆన్ యానిమల్ ప్రొడక్ట్స్, ఒకవేళ మనం యానిమల్ ప్రొడక్ట్స్ మీద ఒకవేళ మనం డిపెండ్ అయినప్పటికీ ఆ యానిమల్స్ కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటాయి అని మనం చూసినట్లయితే అవి కూడా ప్లాంట్స్ పైనే డిపెండ్ అయి ఉంటాయి అనేసి మనకి చెప్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ ఏమని మనకు అర్థమవుతుంది, ప్లాంట్స్ నుంచే మనకు కావలసిన న్యూట్రిషన్ మొత్తం వస్తుంది కాబట్టే ప్లాంట్స్ పైన యానిమల్స్ పైన మన ప్లాంట్ని యానిమల్స్ని రెండింటిని తీసుకుంటాము, యానిమల్స్ ఏమో ప్లాంట్స్ని తీసుకుంటాయి అని చెప్తున్నాడు. ఓకే, బట్ హౌ డు ప్లాంట్స్ క్యారీ అవుట్ దేర్ లైఫ్ ప్రాసెస్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే ఇలాగా అసలుకి ఫుడ్ని ప్రిపేర్ చేసే సెల్ఫ్గా ఫుడ్ న్యూట్రిషన్ ప్రిపేర్ చేసే యొక్క క్వాలిటీస్ ప్లాంట్స్కి ఉన్నాయి కదా, అసలుకి దీని యొక్క లైఫ్ ప్రాసెస్ ఏంటి అనేసి తెలుసుకోవాలనుకున్నారంట ఎవరు, సైన్సిస్ట్ కదా చిల్డ్రన్. అయితే సైన్సిస్ట్ ఇక్కడ ఏం చేశారంటున్నాడు, సైన్సిస్ట్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ సెంచరీస్, దీనికోసం అనేసి వాళ్ళు ఎన్నో సెంచరీస్ నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు, కృషి చేస్తున్నారు అంటున్నాడు. ఫైండ్ అవుట్ హౌ ద ప్లాంట్స్ క్యారీ అవుట్ దేర్ లైఫ్ ప్రాసెస్, ఎలాగ వాటి లైఫ్ ప్రాసెస్ని తీస్తాయి అని మనం చూసినట్లయితే మెయిన్గా ఒకటే చెప్తున్నాడు చిల్డ్రన్, అదేంటి అని మనం చూసినట్లయితే అమాంగ్ ఆల్ ద లైఫ్ ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ మేక్ ప్లాంట్స్, ఫోటోసింథసిస్ వల్లనే ప్లాంట్స్లో ఇలాంటివి న్యూట్రిషన్ అన్నది క్రియేట్ అవుతుంది అనేసి లాస్ట్కి వాళ్ళు తెలుసుకున్నారని చెప్తున్నారు. అందువల్లే ప్లాంట్స్ ఏ విధంగా ఉన్నాయి అని మనం చూసినట్లయితే ద యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్ ఫర్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్, అందువల్లనే ఇవి యూనివర్సల్గా ఉన్న అన్నిటికీ అంటే హ్యూమన్ బీయింగ్స్కే కానీ యానిమల్స్కే కానీ వీటికి మళ్ళీ కొన్ని ప్లాంట్స్కి కూడా ఇవి న్యూట్రిషన్ని అందించే విధంగా ఉన్నాయి అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, ఈ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నా చూడండి, మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో ఫోటోసింథసిస్ యొక్క ఎక్స్పెరిమెంట్స్ చేసామనేసి చెప్తున్నాడు, అంటే ఏంటో కూడా మనకు తెలుసు అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే లాస్ట్కి వచ్చేసి 17th సెంచరీలో వచ్చేసి ఏ సైంటిస్ట్ నేమ్డ్ వాల్ హెల్మాట్, ఈ హెల్మాట్ అని ఆయన ఎస్టాబ్లిష్ చేసిన రోల్ బట్టి మనకి ఏం చెప్తున్నాడంటే వాటర్ని బట్టే కాకుండా ఇంకా అదర్గా మనం చూసినట్లయితే సాయిల్ నుంచి కూడా తర్వాత ఎయిర్ నుంచి కూడా ఈ ఫోటోసింథసిస్ అన్నది కాంపోజిషన్ వల్ల ఏం జరుగుతుందని చెప్తున్నాడు, ఇవి న్యూట్రిషన్ని ప్రిపేర్ చేసుకుంటాయి అనేసి మనకి 300 years ఎగోనే ఇలాంటి డెఫినేషన్ అన్నది తీసుకొచ్చారు అని చెప్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 2 questions అడుగుతున్నాడు కదా చిల్డ్రన్, ఏంటి అని మనం చూసినట్లయితే ఫోటోసింథసిస్కి కావాల్సిన రా మెటీరియల్స్ అడుగుతున్నాడు, ఆ రా మెటీరియల్స్ మనల్ని నేమ్స్ కూడా రాయమనేసి అడుగుతున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ఇంకా ఏం అడుగుతున్నాడు, ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్, ఈ ఫోటోసింథసిస్కి అవసరమయ్యే ఎండ్ ప్రొడక్ట్స్ కూడా మనల్ని అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు మనకి ఏం చెప్తున్నాడు అంటే ఈ రెండిటికి గురించి ఆన్సర్ మనకి ఇక్కడ చెప్తాడు అనమాట. ఓకే, లెట్ us స్టడీ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇన్ డీటెయిల్డ్ అని చేసి చెప్తున్నాడు. ఇప్పుడు మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్గా మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఈ పారాగ్రాఫ్లో అసలుకి క్లోరోఫిల్ అని అంటే ఏంటో మనకు చెప్తున్నాడు. క్లోరోఫిల్ అంటే ఏంటని మనం చూసినట్లయితే ఫోటోసింథసిస్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ ప్లాంట్స్ కంటైనింగ్ ద గ్రీన్ పిగ్మెంట్ క్లోరోఫిల్, అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ఏదైతే లీఫ్ గ్రీన్ కలర్లో ఉంటుందో ఆ గ్రీన్ కలర్లో ఉన్నదాన్ని మనం ఏమని పిలుస్తామని చెప్తున్నాడు, దాన్ని క్లోరోఫిల్ అనేసి పిలుస్తామని చెప్తున్నాడు. ఓకే చిల్డ్రన్, ఇక్కడ మనకి చూసినట్లయితే ఇక్కడ ఒక లీఫ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసేసి ఈ గ్రీన్గా ఉన్న ఏరియాని మనకి ఏమన్నాడు, క్లోరోఫిల్ అన్నాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే బిల్డప్ కాంప్లెక్స్ ఆర్గానిజం మాలిక్యూల్స్ ఫ్రమ్ సింపుల్ ఇన్ఆర్గానిజం అంటున్నాడు. అంటే ఏంటి ఇక్కడ అప్ ఆర్గానిజం అంటే ఏంటి మనకి చూసినట్లయితే ఈ ఎయిర్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ ఓకే ఇలాంటివి ఏమవుతున్నాయి అంటున్నాడు, ఈ లీఫ్లో నుంచి లీఫ్ దాన్ని అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది అంటున్నాడు, దాన్ని ఇన్ఆర్గానిజం అని అంటున్నాడు. అంటే ఏంటి, ఎప్పుడైతే ఎయిర్ని లీఫ్ అబ్జర్వ్ చేస్తుందో దాన్ని ఇన్ఆర్గానిజం అన్నాడు. అలా ఇన్ఆర్గానిజం మనం చూసినట్లయితే ఏముంటాయి ఇన్ఆర్గానిజంలో అని చూసినట్లయితే కార్బన్ డైఆక్సైడ్ లోపలికి వెళ్ళి తర్వాత వాటర్ని ఎప్పుడైతే అది అబ్జర్వ్ చేసుకుంటుందో ఇన్ ద సరౌండింగ్ ఆఫ్
సన్లైట్, ఆ రెండు కలిసినప్పుడు ఒకలాంటి స్టార్చ్ ఏర్పడుతుంది అనమాట. దాన్నే మనకేమని చెప్పాడు అని మనం చూసినట్లయితే క్లోరోఫిల్ అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, అయితే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, అసలుకి ఫోటోసింథసిస్ ఈజ్ ఎ వెరీ కాంప్లెక్స్. ఇది అసలుకి చాలా కాంప్లెక్స్ అయిన ఇష్యూ అని చెప్తున్నాడు. కాబట్టి దీన్ని వాళ్ళు ఇలా జరగడానికి కారణం ఏంటి, వీళ్ళకి కాంప్లెక్స్గా ఎందుకు అనిపించింది అని మనం చూసినట్లయితే ఇంకేం చెప్తున్నాడు, ఇంటర్మీడియట్ కాంపోనెంట్స్ కూడా ఇవి కలుగుంది కాబట్టి వీళ్ళకి అంతగా కాంప్లెక్స్గా ఇది కనపడుతుంది అనమాట. కాబట్టి సైన్సిస్ట్ అందరు కూడా ఏం చేశారు అంటున్నాడు, 200 years వరకు దాని మీద స్టడీ చేస్తే అప్పుడు వాళ్ళు ఒక డెసిషన్ మీదకి వచ్చారని చెప్తున్నాడు. ఆ డెసిషన్ ఏంటి అని మనం చూసినట్లయితే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే సిబి వ్యాన్ నీల్ ఇన్ 1931. ఈ 1931లో ఈ నీల్ అనే ఏం చేశాడు అంటే ఒక ఫార్ములా అని చెప్తున్నాడు అనమాట. ఆ ఫార్ములానే మనం ఏం చేస్తున్నాం, ఇప్పటి వరకు మనం యూస్ చేస్తున్నాం అని చెప్తున్నాడు. అసలు ఆ ఫార్ములా ఏంటి అని మనం చూసినట్లయితే 1 molecule ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, అంటే ఒక కార్బన్ డైఆక్సైడ్ బిందువు, ఆ మాలిక్యూల్ తీసుకొని తర్వాత 2 molecules ఆఫ్ వాటర్. ఈ 2 molecules ఆఫ్ వాటర్లో ఏముంటుందని చెప్తున్నాడు, ఈచ్ ఆఫ్ ఆక్సిజన్, అంటే ఒకటేమో ఆక్సిజన్ మాలిక్యూల్ ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి వాటర్ కూడా మనకి ఇంకొకటి ఒక చిన్న నీటి బిందువుగా వాటర్ కనిపిస్తుంది, ఒక చిన్న బిందువుగా ఆక్సిజన్ కనిపిస్తుంది. ఈ రెండింటినే కలిపి మనకేమన్నాడంటే 2 molecules ఆఫ్ వాటర్ రిక్వైర్డ్ అని చెప్తున్నాడు అనమాట. అంటే ఈ 2 వాటర్ రిక్వైర్డ్లో కలిసి ఉన్న సప్లిమెంట్ ఏంటి అని మనం చూసినట్లయితే అది ఆక్సిజన్ సప్లిమెంట్ ఒక బిందువు, తర్వాత ఇంకొకటి వచ్చి వాటర్ బిందువు, వాటర్ డ్రాప్ అనేసి మనం అనుకుంటాం అనమాట. ఓకే, ఇవన్నీ ఏర్పడిన దాన్నే మనకేమని చెప్తున్నాడు అని మనం చూసినట్లయితే ఫోటోసింథసిస్ అని చెప్తున్నాడు అనమాట. అయితే మనం దాన్ని ఫార్ములా రూపంలో మనకు చూపిస్తున్నాడు చిల్డ్రన్. దీన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. ఆటోట్రోఫిక్ ప్లాంట్స్ అన్నీ కూడా ఏం చేస్తాయి అంటే న్యూట్రిషన్ని అవే ప్రిపేర్ ఓన్గా అవే ప్రిపేర్ చేసుకుంటాయి అని మనం చెప్పుకున్నాం కదా. అలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు వాటికి ఏం అవసరం అవుతాయి అని మనం చెప్పుకుంటున్నాము. అది ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నాం, ఫోటోసింథసిస్ గురించి చెప్పుకుంటున్నాం. అంటే ఫోటోసింథసిస్కి ఏం కావాలి అని మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మన పిక్చర్ కనిపిస్తుంది కదా. ఫస్ట్ ఏం కావాలి, ఇక్కడ వచ్చేసి సన్లైట్ కనిపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే సాయిల్ చూస్తాం, సాయిల్లో వచ్చేసి వాటర్ కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి ఎయిర్లో వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ కదా. ఈ కార్బన్ డైఆక్సైడ్తో పాటు ఈ లైట్ ఇవన్నీ కలిపేసి దేని మీదకి అవి వెళ్తాయి అని మనం చూసినట్లయితే లీఫ్ మీదకి. లీఫ్లో వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది అంటే దాంట్లో మనం ఏముందని చెప్పుకున్నాం, ఆల్రెడీ క్లోరోఫిల్ ఉందని చెప్పుకున్నాం కదా. ఈ క్లోరోఫిల్తో ఉన్న ఈ లీఫ్ మీదకి ఎప్పుడైతే ఈ వాటరు తర్వాత వచ్చేసి ఈ కార్బన్ డైఆక్సైడ్ సన్లైట్ కలుస్తాయో అప్పుడు ఏం జరుగుద్దని చెప్తున్నాడు, మనకి కెమికల్ రియాక్షన్ అన్నది జరిగిద్ది అని చెప్తున్నాడు. ఆ కెమికల్ రియాక్షన్ వల్ల ఏం జరుగుతుందని చెప్తున్నాడు, లీఫ్లో ఏమవుతుంది అంటున్నాడు, గ్లూకోజ్ తర్వాత స్టార్చ్ అన్నది ఏర్పడుతుంది అని చెప్తున్నాడు అనమాట. ఓకే, దానివల్లనే మనకి చూసినట్లయితే ఆక్సిజన్ కూడా ఏర్పడుతుంది అని చెప్తున్నాడు. అదే మనకి 7th క్లాస్ ఎక్స్ప్లెనేషన్లో ఏమని చెప్తాడు అని అంటే ఇది వచ్చేసి CO2 వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ అయితే H2O వచ్చేసేసి వాటర్ అయితే ఇవి ఈ కెమికల్ రియాక్షన్కి ఉన్నవి ఏంటి అనేసి మనం చూసినట్టయితే లైట్ క్లోరోఫిల్, ఈ రెండు కూడా కలిసినప్పుడు ఏమవుతుంది అంటున్నాడు, వీటితో పాటు ఇవి కలిసినప్పుడు అవి కెమికల్ రియాక్షన్ జరిగి మనకి ఏం ఏర్పడుతుంది అంటున్నాడు, ఇది వచ్చేసి CH2O అన్నది వచ్చేసి గ్లూకోజ్గా ఏర్పడుతుందని చెప్తున్నాడు. తర్వాత వచ్చేసి H2O ఇందులో ఆక్సిజన్ కనిపిస్తుందని చెప్తున్నాడు. O2 అన్నది ఏం చెప్పాడంటే వాటర్ అని చెప్తున్నాడు అనమాట. చిల్డ్రన్, వీటి ఈక్వేషన్స్ వేరు కదా అని మీరు అనుకోవచ్చు, కానీ ఇది మనకు వచ్చేసి ఎప్పుడు 1931లో ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే 7th క్లాస్ ఎక్స్ప్లెనేషన్లో మనకేం కనిపిస్తుంది, ఫస్ట్ వచ్చేసి అరిస్టాటిల్ గురించి చెప్తాడు. అరిస్టాటిల్ గురించి చెప్పినప్పుడు మనకేం చెప్తాడు, అరిస్టాటిల్ వచ్చేసి ఫస్ట్ అసలుకి ప్లాంట్స్ న్యూట్రిషన్ని ఎక్కడి నుంచి ప్రిపేర్ చేస్తాయి అని అంటే ఓన్లీ సాయిల్ నుంచే అవి ప్రిపేర్ చేస్తాయి అనేసి చెప్తాడు కదా. ఆ నెక్స్ట్ వచ్చి ఈ వ్యాన్ హెల్మెట్ ఏం చెప్తున్నాడు, 1648లో ఈయన యొక్క
ఈయన ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఆయన చెప్పింది ఏంటి అనేసి మనం చూసినట్లయితే ఆయన వచ్చేసి వాటర్, తర్వాత వచ్చేసి సాయిల్, తర్వాత ఎయిర్, వీటి వల్లనే న్యూట్రిషన్ని అది ఏర్పరచుకుంటుంది ప్లాంట్ అనేసి చెప్పాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎవరు చెప్తున్నారు అని మనం చూసినట్లయితే ఈ నీల్ అన్న ఆయన చెప్తున్నాడు. నీల్ యొక్క థియరీ ఎప్పుడు వచ్చింది అని మనం చూసినట్లయితే 1931లో. ఈ 1931లో ఈయన ఎక్స్పెరిమెంట్ బట్టి ఈయన చెప్పింది ఏంటి అంటే మనం చూసినట్లయితే ఈ ఈక్వేషన్ ప్రకారం ఆయన చెప్పింది ఏంటి అని మనం చూసినట్లయితే ఒకటి కార్బన్ డైఆక్సైడ్ అన్నాడు దీన్ని, తర్వాత వచ్చేసి దీన్నేమో 2H2O వాటర్ అన్నాడు, తర్వాత కెమికల్ రియాక్షన్ జరగడానికి లైట్, తర్వాత వచ్చేసి క్లోరోఫిల్ 2 కావాలన్నాడు. ఇవి మొత్తం కలిస్తే ఏం జరిగింది అంటున్నాడు, అప్పుడు కెమికల్ రియాక్షన్గా గ్లూకోజ్, తర్వాత వచ్చి ఆక్సిజన్, ఆ నెక్స్ట్ నీరు అన్నవి ఏర్పడ్డాయి అని చెప్తున్నాడు అనమాట. ఓకే, ఇక్కడ మళ్ళీ ఏమని చెప్తున్నాడు చూడండి, వాట్ వుడ్ యూ బీ ద రియాక్షన్ టు షో ద గ్లూకోజ్ అంటే అసలుకి ఏమని చెప్తున్నాడు, C6H12O6 అన్నది చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం గ్లూకోజ్ అంటే CH2O అన్నది చూసాం కదా, అయితే ఇక్కడికి మనకి ఇది అసలు గ్లూకోజ్ యొక్క మనకి ఇచ్చిన ఫార్ములా కదా. అయితే ఈ ఫార్ములాని తిరిగి రాయమనేసి చెప్తున్నాడు అనమాట. మనం ఎలా రాస్తాము దాన్ని అన్నది మనం చూసినట్లయితే ఏం చెప్తున్నాడు అంటే మనకి 10th క్లాస్లో ఉన్న ఫిజికల్ సైన్స్లో ఉన్న లెసన్ని ఒకసారి మనల్ని అబ్జర్వ్ చేయమని చెప్తున్నాడు. దాన్ని బట్టి ఈజీగా మనకి అర్థమవుతుందని చెప్తున్నాడు. ఓకే, సిబి వ్యాన్ నీల్ ఏం చేశాడు, ఫస్ట్ వర్క్డ్ ఆన్ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా, ఈ సల్ఫర్ బ్యాక్టీరియా మీద ఎక్స్పెరిమెంట్ చేశాడని చెప్తున్నాడు. ఈ ఎక్స్పెరిమెంట్లో ఆయనకి మెయిన్ ఇంపార్టెంట్గా ఈ రియాక్షన్ అన్నది జరగటానికి, కెమికల్ రియాక్షన్ అన్నది జరగటానికి ఏది ఫస్ట్ రోల్ పోషించిందని చెప్తున్నాడు, లైట్ ప్లే స్పెసిఫిక్ రోల్ అని చెప్తున్నాడు. ఓకే, ఈ లైట్ వల్లనే ఏం జరుగుతుందని చెప్తున్నాడు, ఈ ఫోటోసింథసిస్ అన్నది ఏర్పడిందని చెప్తున్నాడు మనకి. ఓకే, ఆ నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాడు, H2O, ఈ H2O బ్యాక్టీరియా ఏవైతే బ్యాక్టీరియాస్ ఉన్నాయో ఆ బ్యాక్టీరియాస్లో వాళ్ళు ఫస్ట్గా వాడేది ఏంటి, H2Oకి బదులుగా H2Sని అవి ఉపయోగిస్తున్నారంట. అవి ఉపయోగించినప్పుడు ఏమవుతుంది అని చెప్తున్నాడు, ఈ బ్యాక్టీరియాలు జరిపే ఫోటోసింథసిస్లో ఆక్సిజన్కి బదులుగా సల్ఫర్ అన్నది వెలువడతాం అన్నది ఈయన ఐడెంటిఫై చేసినట్లుగా మనకు చెప్తున్నాడు. ఓకే, దీన్ని బట్టే ఈయన ఏం చెప్తున్నాడు, లేటర్ మనం చూసినట్లయితే ఫోటోసింథసిస్ అన్నది ప్లాంట్స్లో కూడా ఇలాంటి ప్రాసెస్ని బట్టే జరిగింది అనేసి చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు చూడండి. ఈ ఈక్వేషన్ వచ్చేసేసి ఎవరు అని అంటే రాబర్ట్ హిల్ అనే ఆయన ఈ ఈక్వేషన్ని ఎక్స్పెరిమెంట్ ద్వారా కనుగొన్నాడు అనమాట. ఏంటి ఈయన ఎక్స్పెరిమెంట్లో ఈయన ఏం చెప్పాడు అని మనం చూసినట్లయితే వాటర్ నుండే ఆక్సిజన్ అన్నది ప్రొడ్యూస్ అయింది అనేసి చెప్తున్నాడు. దాన్ని బట్టే ఈ యొక్క ఈక్వేషన్ అన్నది రాశారనమాట. ఈ ఈక్వేషన్ ఏంటో మనం చూద్దాం ఒకసారి. ఓకే, అయితే ఈ రాబర్ట్ హిల్ అనే ఆయన ఈ యొక్క ఫార్ములాని వేయటానికి ఏం చెప్తున్నాడు అని మనం చూసినట్లయితే ఈయన ఏం చెప్తున్నాడు, 6 కార్బోహైడ్రేట్స్ మాలిక్యూల్స్, తర్వాత వచ్చేసేసి 12 హైడ్రోమాలిక్యూల్స్ కదా. ఈ మాలిక్యూల్స్ తర్వాత వాటితో పాటు వాటర్, తర్వాత క్లోరోఫిల్, ఇవి ఏవైతే కెమికల్ రియాక్షన్ జరుగుతాయో అప్పుడు ఏమవుతుంది అంటున్నాడు, ఈ గ్లూకోజ్ అన్నది ఏర్పడుతుంది అంటున్నాడు. ఈ గ్లూకోజ్ మాలిక్యూ వచ్చేసేసి 1 మాలిక్యూ చిల్డ్రన్, ఇది వచ్చేసి గ్లూకోజ్ మాలిక్యూ యొక్క ఫార్ములా. ఓకే, అది వచ్చేసి 1 గ్లూకోజ్ మాలిక్యూ ఏర్పడుతుంది అంటున్నాడు వీటి కెమికల్ రియాక్షన్ వల్ల. ఆ తర్వాత వచ్చేసి మనకి ఏం చెప్తున్నాడు, ఇక్కడ 6 హైడ్రో మాలిక్యూల్స్ ఏర్పడతాయి అంటున్నాడు, మళ్ళీ 6 ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఏర్పడినాయి అని చెప్పాడు అనమాట. ఓకే, ఇలా ఏర్పడటానికి కారణం ఏంటి అని మనం చూసినట్లయితే లైట్ రియాక్షన్ అంటే సన్లైట్ ఎప్పుడైతే అబ్జర్వ్ చేసుకుంటుందో లీఫ్, అప్పుడు జరిగే రియాక్షన్ వల్ల గ్లూకోజ్ ఏర్పడుతుంది అనేసి మనం చెప్పుకుంటుంటే ఆ గ్లూకోజే తర్వాత ఏం చేస్తుంది, డార్క్ రియాక్షన్ అంటాడు. డార్క్ రియాక్షన్లో ఏమవుతుంది, ఆ గ్లూకోజే నైట్ టైంలో లైట్ ఉండదు కదా, ఆ టైమింగ్లో అది దేనిగా మారిపడుతుంది అంటున్నాడు, స్టార్చ్గా మారుతుంది అని చెప్తున్నాడు అనమాట. అలా స్టార్చ్గా మారటం వల్లే ఈ న్యూట్రిషన్ అన్నది ఏర్పడుతుంది అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, నేను ఫస్ట్ ఏం చెప్తున్నాడంటే ఇట్ నోన్ యాజ్ ద ప్లాంట్స్ సింథసైజ్ ద కార్బోహైడ్రేట్స్. ఫస్ట్ అవి ఏమి ఏర్పరుస్తాయంటే సింథసైజ్ కార్బోహైడ్రేట్స్ అంటే సరళమైన కార్బోహైడ్రేట్స్ని అవి ఫస్ట్ ప్రిపేర్ చేస్తాయి అంటున్నాడు. దెన్ స్మాలర్ అండ్ సిమిలర్ వన్స్ ఫస్ట్ అండ్ ఫార్మ్ దీస్ మోర్ కాంప్లెక్స్
వన్ లైక్ స్టార్చ్. ఆ తర్వాత ఏమి ఏర్పడతాయి, ఏం స్టార్ట్ చేస్తాయి అనేసి మనం చూసినట్లయితే అవి స్టార్చ్ని ఏర్పరుస్తాయి అంటున్నాడు. స్టార్చ్తో పాటు మనకి చూసినట్లయితే సెల్యూజోన్స్ని కూడా అవి ఏర్పరుస్తాయి. స్టార్చ్ అంటే పిండి పదార్థాలు అనమాట. వాటిని తర్వాత వచ్చేసేసి ఈ ఫ్యాట్స్ అన్నవి ఇవన్నీ కూడా న్యూట్రిషన్ అన్ని అవి ప్రిపేర్ చేస్తాయి అనేసి చెప్తున్నాడు. ఓకే, అలాగే మనకేం చెప్తున్నాడు, ప్లాంట్స్ ఆర్ ఆల్సో క్యాపబుల్ ఆఫ్ సింథసైజింగ్ ఆల్ అదర్ కాంపోనెంట్స్ లైక్. అలాగే మనం నెక్స్ట్ చూసినట్లయితే ఏమంటున్నాడు, ప్లాంట్స్ ఆర్ ఆల్సో క్యాపబుల్ ఆఫ్ సింథసైజింగ్ ఆల్ అదర్ కాంపౌండ్స్ లైక్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. ఆ నెక్స్ట్ అవి ప్లాంట్స్ ఇంకా వేటిని ప్రిపేర్ చేస్తాయని చెప్తున్నాడు, ప్రోటీన్స్ని, తర్వాత ఫ్యాట్స్ని కూడా అవి ప్రిపేర్ చేస్తాయి అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, అదే మనకి ఇంకా ఏం చెప్తున్నాడు అంటే, యానిమల్స్ కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడు, యానిమల్స్ ఆర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ సింథసైజింగ్ కార్బోహైడ్రేట్స్ అండ్ దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ ప్లాంట్స్ ఫర్ ద సేమ్. అవి కూడా కార్బోహైడ్రేట్స్ని ప్రిపేర్ చేయలేవు కాబట్టి యానిమల్స్ అవి వేటిపైన డిపెండ్ అయి ఉంటాయని చెప్తున్నాడు, ప్లాంట్స్ పైనే డిపెండ్ అయి ఉంటాయి అని చెప్తున్నాడు. అంటే యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ అయిన మనం కూడా కార్బోహైడ్రేట్స్ కోసం అనేసి ప్లాంట్స్ పైనే మనం డిపెండ్ అయి ఉన్నామని అర్థమవుతుంది కదా. అయితే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, అసలుకి ఫోటోసింథసిస్ లో అసలుకి స్టార్చ్ ఉందా లేదా అన్నది మనకు ఒక ఎక్స్పెరిమెంట్ ఇచ్చాడు, యాక్టివిటీ. దాన్ని చూద్దాం ఒకసారి. ఓకే, అయితే ఈ యాక్టివిటీ వచ్చేసి మనం చూసినట్లయితే ప్రాసెస్ ఆఫ్ స్టార్చ్ కోసం మనం ఈ యాక్టివిటీ చేస్తున్నాం. ఏ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇన్ లీఫ్. ఆ లీఫ్లో ఏ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయో మనం తెలుసుకోవటానికి ఇక్కడ మనం చూసినట్లయితే, లెట్ అస్ టేక్ ఏ లీఫ్ ఫ్రమ్ ఏ ప్లాంట్ నుంచి ఒక లీఫ్ తీసుకోమంటున్నాడు. అలా ఆ లీఫ్ ఎలా ఉండాలి అంటే సాఫ్ట్గా థిన్గా ఉండాలి లీఫ్. ఎందుకంటే అది అలా ఉంటేనే ఆ లీఫ్ ఏం చేస్తుందని చెప్తున్నాడు, సన్లైట్కి తొందరగా ఎక్స్పోజ్ అవుతుందంట. ఏ లీఫ్ సాఫ్ట్గా ఉన్న లీఫ్, థిన్గా ఉన్న లీఫ్ ఎక్స్పోజ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఓకే, అరేంజ్ అపరేటిస్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఈ ఫిగర్లో మనకు చూపించిన ఏవైతే ఉన్నాయో పరికరాలు అవన్నీ కూడా మనల్ని ఏం చేయమంటున్నాడు, సిద్ధం చేసుకోమని చెప్తున్నాడు. వాటికి కావాల్సిన ఏంటి అని చెప్తున్నాడు. ఫస్ట్ వచ్చేసి బీకర్, తర్వాత వాటర్, తర్వాత వచ్చేసి లీఫ్, మిథిలేట్ స్పిరిట్, బాయిలింగ్ ట్యూబ్, ఆస్బెస్టస్, గ్లాస్, ట్రైపర్డ్ స్టాండ్, తర్వాత వచ్చేసి బన్సిన్ బర్నర్. ఇవన్నీ కూడా మనకి కావాలని చెప్తున్నాడు. ఓకే, ఇవన్నీ ఉంటే ఏం చేయమని చెప్తున్నాడు, ఫస్ట్గా మనకి ఏం చెప్తున్నాడు, ఫస్ట్ బాయిల్ ద లీఫ్ ఇన్ ద వాటర్లో లీఫ్ని బాయిల్ చేయమంటున్నాడు. బాయిల్ చేసిన తర్వాత ఏం చేయమంటున్నాడు, ఈ మిథిలేట్ స్పిరిట్ని కలిపి ఉన్న టెస్ట్ ట్యూబ్లో ఆ లీఫ్ని ఉంచమంటున్నాడు. ఓకే, నెక్స్ట్ ఏమని చెప్తున్నాడు, బాయిల్ దిస్ ట్యూబ్ ఇన్ ద వాటర్ బాత్లో మనల్ని దాన్ని ఉంచేసి వాటర్ని ఏం చేయమంటున్నాడు, బాయిల్ చేయమంటున్నాడు. అలా బాయిల్ చేస్తే ఏమవుతుంది అంటున్నాడు, క్లోరోఫిల్ డిజాల్వ్ ఇన్ ద స్పిరిట్. ఈ స్పిరిట్ ఏం చేసిద్ది, క్లోరోఫిల్ని లాగేసుకుంటుంది. కాబట్టి అప్పుడు లీఫ్ ఎలా ఉంటుంది అంటున్నాడు, లీఫ్ బికమ్ పేల్. లీఫ్ వచ్చేసేసి పేల్గా మారిపోతుంది అంటున్నాడు. ఓకే, దీనివల్ల తర్వాత మనం ఏం చెప్తున్నాడు, డ్యూ టు రిమూవ్ ద క్లోరోఫిల్. ఈ క్లోరోఫిల్ అన్నది రిమూవ్ అయిపోయి మనకి కనిపిస్తుంది అని చెప్తున్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడు, టేక్ ద లీఫ్ కేర్ఫుల్గా మనల్ని టెస్ట్ ట్యూబ్లో నుంచి బ్రష్తో లీఫ్ని తీయమంటున్నాడు. ఓకే, తీసిన తర్వాత ఏం చెప్తున్నాడు, నెక్స్ట్ మనల్ని ఏం చేయమంటున్నాడు, స్ప్రెడ్ ద లీఫ్ ఇన్ ద పెట్రీ డిష్. ఆ పెట్రీ డిష్లో మనకి పిక్చర్లో చూపించిన విధంగా స్ప్రెడ్ చేయమంటున్నాడు. అండ్ యాడ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ అయోడిన్ డ్రాప్స్ని ఫ్యూ డ్రాప్స్ని మనల్ని యాడ్ చేయమంటున్నాడు. ఒకవేళ అయోడిన్ డ్రాప్స్ లేకపోతేనేమో బెటాడిన్ సొల్యూషన్ ఆన్ ఇట్ లేదా అదన్నా యూస్ చేయమని చెప్తున్నాడు. ఓకే, అవి ఫ్యూ డ్రాప్స్ వేయాలని చెప్తున్నాడు. ఇలా చేసిన తర్వాత ఏం చేయమంటున్నాడు, అబ్జర్వ్ ద లీఫ్ని అబ్జర్వ్ చేయమనేసి మనం చెప్తున్నాడు. ఓకే, వాట్ డూ యూ అబ్జర్వ్, మీరు ఏం అబ్జర్వ్ చేశారు అని చెప్తున్నాడు. దిస్ ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్ విల్ బీ ఇండికేట్ బై ద బ్లూయిష్ బ్లాక్ కలర్. మనకేం చెప్తున్నాడు, ఈ బ్లూయిష్ బ్లాక్ కలర్లోకి లీఫ్
చేంజ్ అయినట్లుగా మనకి కనిపించింది, టర్న్ అయినట్లుగా అనేసి అన్ని మన అబ్జర్వేషన్లో మనకి కనిపిస్తే అందులో ఏమున్నట్లు కనిపిస్తుందని చెప్తున్నాడు, స్టార్చ్ విల్ బి ఇండికేట్. అదే స్టార్చ్ అని చెప్తున్నాడు. స్టార్చ్ని మనం ఏం చెప్తాం తెలుగులో, పిండి పదార్థము అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, ఇక మనం ఏమడుగుతున్నాడు, డూ యూ థింక్ సన్లైట్ హ్యాస్ ఎ రోల్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ స్టార్చ్. స్టార్చ్ అవ్వటానికి కారణం సన్ రైజ్ చర్య వల్లనే జరుగుతుందని మీరు అనుకుంటున్నారా, భావిస్తున్నారా అని అడుగుతున్నాడు. అవును, కరెక్టే, అది అలాగే మనం భావిస్తున్నాం. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే వాటర్ అండ్ ఫోటోసింథసిస్ గురించి మనం ఆల్రెడీ 7th క్లాస్లో చూసామని చెప్తున్నాడు. అలాగే నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే ఎయిర్ అండ్ ఫోటోసింథసిస్, దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్.